గర్వంగా చెప్తాము. ఈరోజు మన ఆర్టీసీ బైపాస్ రోడ్డు నడుస్తున్నమాట అంటే అది జీవన పుణ్యమని చెప్పేసి గర్వంగా చెప్తామన్నమాట. మళ్ళోసారి అన్నని పెద్ద సంఖ్యలో పెద్ద మెజార్టీలో గెలిపాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఇప్పుడు చాలా మంది వస్తున్నారు, ఎవరెవరో వస్తున్నారు, ఏమి ఇస్తున్నారు అని కాదు. చెప్తే రామాయణం, మా వాళ్ళది వింటే మహాభారతం. అంతేనా? పోలీసుల గారికి, దమ్మన స్వామి గారికి, లతీఫ్ గారికి, సాగర్ గారికి, కొత్తెర భూమన గారికి, గడ్డం శంకర్ గారికి, సత్యనారాయణ గౌడ్ గారికి, రంజిత్ గారికి, సామిల్ గారికి, కిరణ్ గారికి, ఆల్బెట్ సత్యనారాయణ గారికి, ఇంకా ఎవరైనా మర్చిపో సాగర్ గారికి, ఇంకా ఎవరైనా మర్చిపోతే వాళ్లకు పేరు చెప్పినలకు చెప్పలకు మీ అందరి చుట్టాలకు చూసా 2014 6 మీ గల్లీకి వచ్చి 3, 18, 19 గల్లీల్లో వార్డు మెంబర్లు వార్డులలో వచ్చి నన్ను ఆశీర్వదించమని అడిగితే ఆ రోజు 2014లో 15,000 మెజార్టీ చేతి గొప్ప ప్రజలు నా దేవుళ్ళు మీరందరూ చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మా మైనార్టీ సోదరులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా మళ్ళీ 2018లో వచ్చిన కొన్ని పనులు జరిగినాయి. తమ్ముడు రాను మీరని వేదికపోయిరని కింగులు బాగులు కింగ్స్ యూత్ క్లబ్ కి ఇక్కడ ఉన్నటువంటి ఇస్తే ఓట్లు రానంత జనం ఈ మందిని చూసి బీజేపీ కాంగ్రెస్ చూస్తే అడ్డం పడిపోతున్నారు. డిపాజిట్ రావు, తెలంగాణ వస్తే ఏమొస్తుంది అన్నది మీ అందరికీ చేతులెత్తి హృదయపూర్వక పాదాభివందనం తెలియజేస్తా ఉన్న కొద్దిగా అల్లరి చేతులు వనం చెదరల వాళ్ళ బాగా చూసొచ్చింది. ఇప్పుడే రోడ్డు పంచాలేదు. రాగే తల్లి నీ దండం పెడతాను. నువ్వు సపరేట్ వేదిక చాలా మంచిగా ఉందా ఏమన్నా సల్ల అరే మళ్ళా రోడ్ పని పనిచేస్తుంది. రోడ్ పని ఇప్పుడే చాలా జోష్ బాగా ఉన్నది. వందశకం బాగా డాంబర్ రోడ్ పడుతుంది. కాంగ్రెస్ బీజేపీ వచ్చేటంటే హౌసింగ్ బోర్డు దాకా పోతుంది. వనం శేఖర్ వాడ నుంచి మా అత్త ఎరకల అత్త, మా పోషణ అత్త, నాకు అత్త, మా ఊరు కూడా అత్త, పోషణ అత్త, మా పోషణ అత్త ఇంటి ముందరికి వచ్చి హౌసింగ్ బోర్డు కాళ్ళు దాకా రోడ్డు పడుతుంది. కాంగ్రెస్ బీజేపీ అంటుంటే అరే ఏం చేసిండు జీవన్ రెడ్డి అంటుండు. కళ్ళు లేని కబోదలుగా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ బీజేపీ. వాడు అసలు ఏమి చెప్తలేడు. వాడు ఏం చెప్తాడో చెప్తలేడు, వాడు ఏమి ఇస్తాడో చెప్తలేడు. ఈ రోజు 3, 18, 19 వార్డులు 2014 కంటే ముందు మీరంతా గల్లీలో పిండేలు పెట్టుకొని నీళ్ల కోసం కొట్లాటలు పెట్టుకోలేరా? నీళ్ళ ట్యాంకర్లు వస్తే అత్త కోడలు యారళ్ళు అన్న తమ్ములు పంచాయతీ పెట్టుకోలేరా? నీళ్ళ కోసం ప్రాబ్లం కాలేదా? శాంతకల గంగమ్మకు తెలుసు మొత్తం. ఈ పోసాని గంగమ్మ కలిసిన మీటింగ్ అంతా కథ అర్థమైందా? ఈ గల్లీలో మా 3వ వార్డు, 18వ వార్డు, 19వ వార్డు అక్క చెల్లెళ్ళందరూ నెత్తి మీద బిందెత్తుకొని పోవద్దు. వారింటికే నల్లా తిప్తే నీళ్లు ఇస్తా అని చెప్పి మీ అందరి ఇళ్లలో నల్లా తిప్తే నీళ్లు 175 కోట్ల రూపాయలతో 159 కిలోమీటర్ల పైపులే వేసి 6 పెరికిటి మామిడి పెళ్లిలో నల్లా తిప్తే నీళ్ళు ఇచ్చింది. వాస్తవం కాదా? మా పోషాని అత్త ఇంట్లో నీళ్ళు వస్తున్నాయి. వాస్తవం కాదా? మా సార్థకల్ల గంగమ్మ ఇంట్లో నల్లా వస్తుంది. వాస్తవం కాదా? ఇక్కడున్న గల్లీ అక్క చెల్లెలకు 3వ వార్డు, 18వ వార్డు, 19 వార్డులో నీళ్లు వస్తలేవా? రాజారాం నగర్ లో నీళ్ల కోసం ఒక మర్డర్ జరిగింది. ఒక మనిషి చచ్చిపోయింది తెలుసు కదా? అట్లాంటిది నీళ్ళ బాధలు ఉన్నాయా? మా పోసాలంతా ఇంటి ముంగట ఒక బోరింగ్ ఉంటుండే పాతది. అంతేనా? కొట్టి 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 భుజాలు నొత్తుండే. గీ సాగర్ ఇంటి ముంగట
గీడొక బోరింగ్ ఉంటుండే, గిటు వెనుకకు రోడ్డు మీద యాడా రోడ్డు మీద తావుకాల దగ్గర ఉండే ఆ బోరింగ్ కొట్టి 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 భుజాన్ని వస్తుండే. మీకు అట్లనే కొట్టిపిస్తే మంచిగా అవుతుంది. కొంతమంది నాయకులు అయితే ఇప్పుడు పోటీ చేసిన బోర్లు కొట్టి మళ్ళా వాపస్. అర్థమైందా? తీసుకుపోయి రాలేదా? నేను ఈరోజు మీ అందరికి ఒకటే చెప్తా ఉన్నా, తెలంగాణ వస్తే ఏమొస్తుందంటే, తెలంగాణ వస్తే ఒక్క ఆర్మూరు పట్టణంలోనే 10,658 మందికి ప్రతి నెల ఒక్కొక్కరికి పింఛను 2,016 రూపాయల చొప్పున, నెలకు 2,18,00,000 చొప్పున, సంవత్సరానికి 26 కోట్ల చొప్పున ఇప్పటి వరకు ఆర్మూరు పట్టణంలో వచ్చిన పింఛన్లు 196 కోట్ల రూపాయలు. ఎంత? 196 కోట్ల పింఛన్లు. అరే నాకు వచ్చినాయి, అందరికి వచ్చినాయి, మీకు కూడా వచ్చినాయి. కాంగ్రెస్ వాడు కూడా ఇచ్చింది పింఛన్, వాడు 200 రూపాయలు, వాడిచ్చింది 200 రూపాయలు, 200 రూపాయలు. ఇక్కడి నుంచి ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే ఆటో కిరాయి 50, ఆడి నుంచి ఈడి కట్టే ఆటో కిరాయి 50, మధ్యలో ఆకు ఒక్క పడి కొట్టే 50, ఛాయ్ తాగితే 50. అల్లికల్లి పూజ అయిపోలేదా? ఉదర్గా ఉదర్ కథమోగా ఖర్చేస్తే నయ్యో. ఈ రోజు 2,016 రూపాయల పింఛన్లు మేమిస్తే మా పోసానత్త కోడలు, అత్తమ్మా బాగున్నావా అంటుంది. పోసానత్త సంచి నిండా పైసలు, చాతగల గంగవ్వ సంచి నిండా పైసలు, మామయ్య గోళీలు వేసుకున్నావా అంటుంది. హైదరాబాద్ నుంచి పోరగాళ్ళు వస్తే వాడు అమ్మబాబు దగ్గరికి ఎవరు పోతలేడు, చక్కగా తాత ఆయన దగ్గరికి పుల్లారెడ్డిలో లడ్డు ఒకటి తెచ్చి 15 రూపాయలది తాతకి ఇస్తుండు, ఆయనకి ఇస్తుండు. ఆయన అంటే నాకు చాలా ప్రేమ, సంచిన పైసలే కదా. ఆయనతో మళ్ళీ హైదరాబాద్ చదువుకుపోయినప్పుడు 2,000 రూపాయలు. ఈ ఆరుమూరులో ఎవరి దగ్గర పైసలు ఉన్నాయో లేవో కానీ మన ముసలుల దగ్గర సంచి నిండా పైసలే. బాకీ కావాలంటే వాళ్ళ దగ్గరికి పోవాలి. అంతేనా? మామయ్య కోలీలు వేసుకునే కోడలికి ఐతారం మటన్ తీసుకొచ్చుడు, సాయంత్రం ఒక సీసా, మిగిలిన పైసలు దాస పెడితే పుట్టింటి బిడ్డేస్తే మెల్లగా బాబు అన్న వదిలిన వాళ్ళు దేవతలేరు. బాబు దగ్గరికి కూతురు జరుగురు పోయి బాబు దగ్గరికి పోయి ఇట్లానే పుట్టింటి పట్టు చీర ఈ గౌరవం పెరిగింది, వాస్తవం కాదా? మళ్ళీ 2,016 రూపాయల పింఛన్ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే డిసెంబర్ 4వ తారీఖు నాడు ఈ 2,016 రూపాయల పింఛన్ 5,000 చేస్తున్నాం. ఎంత? 5,000 చేస్తున్నాం. ఎంత? 5,000 చేస్తున్నాం. మంచిదేనా? తెలంగాణ వస్తే ఏమొస్తుందంటే మా వికలాంగులకు, వృద్ధులకు, వితంతులకు, బీడీ కార్మికులకు 2,016 రూపాయల పింఛన్ వచ్చింది. వాస్తవం కాదా? ఈ బీజేపీ అంటుండే జీవన్ రెడ్డి నువ్వు ఏం చేసినావురా అంటుండు. వాడికి ఏం మాట్లాడనీకి అర్థలేదు. ఒకటే చెప్తు, జీవన్ రెడ్డి నువ్వు ఏం చేసినావురా, ఏం చేసినావు మీకు తెలియదా? ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి బైపాస్ రోడ్డు వేసింది ఎవరు? ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి ఇక్కడ ఏర్కల వాడగట్టుకు, గక్క నుంచి 3వ వాడగట్టుకు, గక్క నుంచి 18వ వాడగట్టుకు, గక్క నుంచి హౌసింగ్ బోర్డులో 19 వార్డులో డాంబర్ రోడ్డు వేసింది ఎవరు? ఇప్పుడు వరంశేఖర్ వార్డులో ఈ సాయంత్రం డాంబర్ రోడ్డు పనులు నడుస్తున్నాయి. ఎవరు వేయించారు? సిద్దులగుట్టకు ఘాట్ రోడ్డు వేయించింది ఎవరు? జిరాజ్ నగర్ లో డాంబర్ రోడ్డు వేయించింది ఎవరు? కాంగ్రెస్ సీన్ వార్డుల నుంచి ఒడ్డరకాల నుంచి హౌసింగ్ బోర్డు దాకా పెరికిడి దాకా రోడ్డు వేయించింది ఎవరు? ఇక్కడ ఆర్టీసీ బైపాస్ రోడ్డు వేసింది ఎవరు? ఆర్మూర్లో అంబేద్కర్ చౌరస్తాలో అభివృద్ధి చేసింది ఎవరు? అక్కడ సెంట్రల్ లైటింగ్ పెట్టి డివైడర్ పెట్టింది ఎవరు? సిద్ధులగుంట మీద ధ్యాన మందిరం కట్టిస్తుంది ఎవరు? ఇది నేను చేసింది కాదా? మీకు 100 పడకల ఆసుపత్రి తెచ్చింది ఎవరు? ఆర్టీఓ ఆఫీసు ఇచ్చింది ఎవరు? పాత బస్ స్టాండ్ లో గోల్ బంగ్లంతా డాంబర్ రోడ్డు వేసింది ఎవరు? పెరికిటి మామిడి
వచ్చిన మాట వాస్తవం కాదా? ఇది ఈ బీజేపీ కనబడతలేదా? మేమిచ్చిన పింఛన్లు చెప్తా ఉన్నాం. ఇదే కాకుండా మేమిచ్చిన నీళ్ళ గురించి చెప్పినాం. మా ఆర్మూర్ 100 పడకల ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ పెట్టింది వాస్తవం కాదా? హౌసింగ్ బోర్డ్ కాలనీలో పార్క్ ఇచ్చింది వాస్తవం కాదా? 4వ వార్డులో డాంబర్ రోడ్ నుంచి హౌసింగ్ బోర్డు దాకా లింబాద్రి ఇంటి ముంగట్ నుంచి డాంబర్ రోడ్లు వేసింది వాస్తవం కాదా? మీ కుల సంఘాలకు ఫంక్షన్ హాల్ పెట్టింది వాస్తవం కాదా? పద్మశాలి సంఘం భవనం కట్టించింది వాస్తవం కాదా? దేవాంగ సంఘం ఫంక్షన్ హాల్ కట్టించింది వాస్తవం కాదా? బంజర సంఘంకు ఫంక్షన్ హాల్ కట్టి ఉచితంగా పెళ్లిళ్ళు చేస్తుంది వాస్తవం కాదా? వాడంటాడు బీజేపీ అంటాడు, నువ్వు ఏం చేసినావో చెప్పు, నువ్వు ఏమి ఇచ్చినావో చెప్పు, ఏం తెస్తావో చెప్పు. గడేం లేదు. జీవన్ రెడ్డి నిన్ను కొడుతా, జీవన్ రెడ్డి మీ అన్నదమ్ములను చంపేస్తా. అరే వాడొక పుష్పట్టు కాదా? నేను మొన్నటిదాకా ఏమనలే, నాకు పేరు కూడా తీసుకోలే. నా జీవన్ రెడ్డి అన్నదమ్ముల రక్తం చూస్తాడా? ఎంతమంది అక్క చెల్లెలు నా ఎంబడున్నగా చూస్తాడా? నేను మొన్న నామినేషన్ ఎనికి మీ అందరిని నిలుచుకొని పోయినా 70,000 మంది వచ్చిర్రా? ఈ యువకులందరూ వచ్చిర్రా? వీళ్ళందరూ వచ్చిర్రా? మైనార్టీలందరూ వచ్చిర్రా? వాళ్ళందరూ వస్తే నేను కేటీఆర్ సార్ వచ్చింది వాస్తవా? కేటీఆర్ సారు మేము మీ వాళ్ళందరూ మొత్తం మేము ర్యాలీగా పోయినాం. గోల్ బంగ్లా కాడికి రాగానే మా డ్రైవర్ గారు బ్రేక్ కొట్టింది. పెద్ద కింద వాళ్ళేదా? నేను కేటీఆర్ సారు డాక్టర్ మధుశేఖర్ సురేష్ రెడ్డి గారు కింద పడ్డాం. కింద పడగానే దేవుడి దయ వల్ల సింగులగడ్డ దయ వల్ల ఆ దేవుడి దయ వల్ల ఇట్లా బ్యానెట్ మీద పడ్డాను. నేను మీద కేటీఆర్ పట్టుకున్నా, కింద పడ్డా. వాస్తవమేనా? పడినా ఒక గీత కూడా పడలేదు నాకు. పడ్డదా? మీ అందరి ఆశీర్వాదంతో మంచిగా ఉన్నా. గీ జోకర్ గారు బ్రోకర్ గారు వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ వాడు 10 నిమిషాలు తిడితే వాడు 20 నిమిషాలు తిడుతున్నాను. వీడు తిట్లల్లో పోటీ పడుతూ ఉన్నారు. అంతేనా? గా బీజేపీ అంటాడు జీవన్ రెడ్డి గారు 20 ఫీట్ల మీదకెచ్చి పడ్డాడు. ఆడు బ్యానెట్ మీద ఆగి కింద పడి ఆ నెత్తి వలిగిపోతే పీడ పోతుండే. గిట్లా అంటారా అమ్మాయి ఎవరన్నా? ఆడికి ఏమో పాలెం నన్ను అంటారా? పగోని నన్ను అంటారా? పాపం కలగదా? 1000 మందికి 25,670 మందికి ఉచితంగా డెలివరీలు చేయించిన వాళ్ళందరి ఆశీర్వాదం నా మీద ఉంటుందా? 10,670 మందికి పింఛన్లు ఇచ్చిన గా తల్లుల ఆశీర్వాదం నాకుంటుందా? 1,872 మందికి 1,01,116 రూపాయలు ఇచ్చి పెళ్లిళ్ళు చేసిన వాళ్ళ ఆశీర్వాదం నాకుంటుందా? ఉండదా? గా సిద్ధులగుట్టకు ఘాట్ రోడ్ ఇచ్చిన వాళ్ళ ఆశీర్వాదం నాకుంటుందా? గా మసీదులకు 48 మసీదులకు ఇమాం మౌసములకు తనఖాలు ఇస్తున్నాం, వాళ్ళ ఆశీర్వాదం నాకుంటుందా? గా క్రైస్తవులకు ఫంక్షన్ హాల్ కట్టించడం ఆ యేసు ప్రభు దయ నా మీద ఉంటుందా? అందరికంటే ఎక్కువ 3, 18, 19 వార్డుల నా అక్క చెల్లెళ్ళు వేలాది మందిగా నా వెంబడున్నారు. మీరు అంతుండగా నాకు సీమైన గుర్తుందా? వాడంటే జీవన్ రెడ్డి వాడు కింద పడ్డాడు, పోతే పీడ పోతుండే. పాలోడికి అంటావా అమ్మ? వాడు 30 ఏళ్ళలో ఎప్పుడైనా నచ్చిందా? మీ ముఖం వాడికి తెలుసా? వాడి ముఖం మీకు తెలుసా? 3 ఆడి డ్రైవర్లు దించేసి అంకాపురికి పంపిస్తే వాడు ఇక్కడ దాకా వస్తాడా? ఈ గల్లీ రోడ్లు తెలుసా? 3వ వాడికి వస్తాడా? 3వ వాడు అంటే ఆ రోజు పాల్గొనకు. నమస్తే విధంగా చూసిర్రా? అన్ని అర్థం తీయంగా చూసిర్రా? మీ దవాఖానాలు ఉంటే వచ్చిందా? మీ మంచి చెల్లెలు వచ్చిందా? మీరు దవాఖానాలు ఉంటే ఎలివోసులు ఇచ్చిందా? మీకు నల్లాదిస్తే నీళ్ళు ఇచ్చిందా? మీ సంఘాలకు డబ్బులు ఇచ్చిందా? వాడొచ్చి జీవన్ రెడ్డి నీ బిల్డింగ్ కూలగొడతా. నా అదెందుకు కూలగొడతాడా బాబు? ఈ
వచ్చినోడు నా మీద మాట్లాడచ్చా గిట్ల నన్ను సత్య బాగున్నాడు మంచిగా ఉంటాడా ఇంతమందికి సాయం చేసే ఇంతమందితో నేనున్నా ఇంతమందితో మీలో ఒక వ్యక్తిగా ఉన్నా మీ కుటుంబ సభ్యుడిగా ఉన్నా మీ మంచి చెడులకు వచ్చినా మీ పెళ్లిలకు పేరెంటాలకు వచ్చినా మీలో ఒక వ్యక్తిగా ఉన్నా మీరు పిలిస్తే వలికినా మీ ఇంటి ముంగట అభివృద్ధి కంటి ముంగట ఎమ్మెల్యే అదే కాకుండా నీళ్ళు ఇచ్చిన అదే కాకుండా పెళ్లి చేసినాం కళ్యాణ లక్ష్మి ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత కూడా పిల్ల గర్భిణీ స్త్రీ అయితే మా చెల్లె గర్భిణీ స్త్రీ అయితే 6 నెలల గర్భిణీ స్త్రీ 9 నెలల వరకు 12,000 ఇచ్చి సన్న బియ్యం ఇచ్చి కోడి బిడ్డిచ్చి కడుపుల బిడ్డను కాపాడుకొని మా చెల్లెని కాపాడుకొని ఆ బిడ్డ డెలివరీకి వస్తే ఒక్క 100 బెడెడ్ హాస్పిటల్కి ఒక్క ఫోన్ చేస్తే కుయ్ అని 36 వార్డుల్లో అంబులెన్స్ వచ్చి మా గర్భిణీ స్త్రీలను ఎక్కించుకొని 100 పడకల ఆసుపత్రికి తీసుకెళ్లి మీకు ఉచితంగా డెలివరీలు చేయించింది మీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాదా మన ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా డెలివరీ అయిన తర్వాత కూడా ఆడబిడ్డ పుట్టినా మగబిడ్డ పుట్టినా కేసీఆర్ కిట్లు తల్లికి చీర బిడ్డకు బట్టలు రాలేవా పిరేం సబ్బు జాన్సన్ సబ్బు పౌడర్ పిరేం పౌడర్ ఎమ్మెల్యే కూతురు ఏ పౌడర్ పెడుతుందో ఏ సబ్బు పెడుతుందో మా 3వ వార్డు 18వ వార్డు 21వ వార్డు 19 వార్డుల అక్క చెల్లెళ్ళందరూ కూడా అదే సబ్బు పెట్టాలని అందిస్తున్నాం ఇంకా పిల్లగాడు ఏడితే ఊపడానికి ఉయ్యాలిచ్చిన తర్వాత కూడా దోమలు కుడితే దోమతెర ఇచ్చిన తర్వాత కూడా ఊపడానికి పిల్లగాడు ఏడిస్తే గజ్జలు గల్లు మనిషి ఇవాళ మల్లారెడ్డి చెరువు చూసిర్రా మల్లారెడ్డి చెరువు వీడియో రాలేదా ఇంకా వేరే బాబు అది నా ఫోన్ అంత మంచిగా చేసినాం లైట్లతో మెరుస్తుంది సాయంత్రం మీరు అటుగంకల పోతే మళ్ళీ టంకల రారు అంత మంచిగా చేసినాం మల్లారెడ్డి చెరువు చేసినాం పెరిగిట్ చెరువు మీద పనులు నడుస్తూ ఉన్నాయి గూండ్ల చెరువు దగ్గర 5 కోట్లు ఇచ్చాం 130 కోట్ల రూపాయలతో రోడ్లు కూడా వేస్తున్నాం అన్ని పనులు చేసినాం మీలో ఒక వ్యక్తిగా ఉన్నా మీ బిడ్డగా పిలిస్తే వచ్చిన మీ పెళ్లిలకు పేరంటాలకు వచ్చిన 2014లో మా అమ్మ సర్పంచ్ కాదు మా నాయన ఉప సర్పంచ్ కాదు ఆ రోజు మీ అందరినీ ఆశీర్వదించమని 3వ వార్డు 18వ వార్డు 21 వార్డులలో మీ కడుపుల తలకాయ పెట్టి నన్ను ఆ రోజు ఆశీర్వదించమని అడిగితే మీరంతా 15,000 మెజార్టీతో గెలిపించింది వాస్తవం కాదా కనబడదా మీకు దయాస్తలేదా నా మీద నేనేమంటున్నంటే మీరేం చేస్తారో చెప్పుర్రి ఏమిస్తారో చెప్పుర్రి ఏం తెస్తారో చెప్పుర్రి నేను ఇచ్చింది చెప్తా నేను తెచ్చింది చెప్తా నేను ఇవ్వబోయేది చెప్తా ప్రజలే నా న్యాయ దేవతలు ప్రజాస్వామ్యంలో ప్రజలే నా దేవుళ్ళు వాళ్ళు నిర్ణయిస్తారు నేనైతే వాళ్ళ కడుపులో తలకాయ పెట్టి దండం పెట్టి అడుగుతా నాకు పిచ్చిగా మాట్లాడరాదు నన్ను బదనాం చేస్తారు అర్థమైందా
అర్థమైందా? ఏడ్చే మొగన్ని అస్సలే నమ్మొద్దు అంటారు కదా. మా నవ్వే అక్క మంచిదే కానీ ఏడ్చే మొగని నమ్మొద్దట. వాడు అంబేద్కర్ చేరతో వీడు ఎడుతుండు, వాడు అక్కడ ఎడుతుండు. నాగార్జున సాగర్లో మేమంతా ఒకసారి ప్రచారం కోరాం, మా నరేందర్ కూడా వచ్చిండు. నాగార్జున సాగర్లో లంబడుల పిల్లగాడికి ఇచ్చిండు సీటు. వాడు ప్రచారం చేయమంటే మైకు పట్టుడు ఏడుచుడు, మైకు పట్టుడు ఏడుచుడు. వాడు మైకు పట్టుడు ఏడతానికి 3200 ఓట్లు వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? ఇక వీడిది కూడా అదే కథ. అర్థమైందా? వాడు తడిబట్టలతో బండి సంజయ్ గారు గుట్టెక్కింది యాయగుట్ట. ఆడు ఎక్కిన తెల్లారి ఆయన పదవి వీకింది. వీడు కొత్తగా నేను కట్టిన చిత్తుల గుట్ట మీకు ఎక్కింది. అర్థమైందా మీకు? వీడు ఏడ్చుడు, వాడు ఏడ్చుడు, వాడిని పట్టుకొని వీడు ఏడ్చుడు. ఎందుకురా నాయన? ఏం చేస్తారో చెప్పండి. మీకు దమ్ముంటే కాంగ్రెస్ బీజేపీ నాయకులారా ఏం చేస్తారో చెప్పండి. మీరు ఏమి ఇచ్చిరో చెప్పండి. ఏమని ఇచ్చిరా? వాళ్ళు ఇచ్చిర్రు, జిఎస్టీ ఇచ్చిర్రు చీరల మీద, అంతేనా? గరం గరం అందుకొని వచ్చిర్రా. హైదరాబాద్ ఉన్నారు భార్య భర్తలు, ఇయ్య పొందినోళ్ళేమో పాల్గొండలున్నారు. నా పెళ్ళేమో నవంబర్ 30 తారీఖు ఉంది. పింఛన్లు తీసుకున్న వాళ్ళు అక్కడున్నారు, రానోళ్ళు కయ్యమడానికి గీడున్నారు. కళ్యాణ లక్ష్మి 1800 మంది తీసుకున్న వాళ్ళు మంచికి 20 ఓట్లు వేస్తే 5000 ఓట్లు రావా? 10,000 మంది పింఛన్లు తీసుకున్న వాళ్ళు భార్య భర్త అత్త మామ కొడుకు కోడలు బావ బామ్మర్ది అక్క చెల్లె 10 మంది ఎత్తే నాకు 18,000 ఓట్లు, 1,80,000 ఓట్లు రావా? రావా? ఈ మంచి నీళ్లు తాగే మా అక్క చెల్లెలు నల్ల తిప్పితే నీళ్లు తీసుకునేటోళ్ళు మంచికొక్క ఓట్లు ఎత్తే మంచిగా ఉండదా? ఈ డాంబర్ రోడ్డు మీద నడిచే మా అక్క చెల్లెలు నాకు తలా ఒక్క ఓటు వేయరా? అన్నం పెట్టినోడికి సున్నం పెడతారా? ఆ బువ్వ పెట్టినోడిని మర్చిపోతారా? నీళ్ళు ఇచ్చినోడిని మర్చిపోతారా? 100 పడకల ఆసుపత్రి కట్టినోడిని మర్చిపోతారా? చిత్తుల గుట్టకు రోడ్ వేసినోడిని మర్చిపోతారా? పిల్లలకు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చి ఈ పోరగాళ్ళు వీళ్ళు నాకు తీరం పట్టది. రాత్రి 11:30కు ఫోన్ చేస్తాడు. ఈ రంజిత్ గారి దోస్తుడు, సాగర్ దోస్తుడు, పోరాడు పవన్ గారు ఫాలోవర్స్. పవన్ గారు వీడు లంగ పోరాడు, వీడు నిక్కి గారు. హలో ఎమ్మెల్యే గారా, చెప్పండి. ఎంత? రాత్రి 12కి పడుకున్నావా? 12కి పడకపోతే ఏం చేస్తారా సార్? నిన్ను నేను గెలిపించిన 3వ వార్డు నుంచి ఫోన్ చేస్తున్నా. నేను సిద్ధులగుట్ట కిందికెళ్ళి మామిడి పెళ్లికి వెళ్ళినా, జమీర్ హోటల్లో చికెన్ తిన్నా సార్, ఒక్క బీర్ తాగినా సార్. పోలీసు వాళ్ళు పట్టుకున్నారు సార్ బండి. మరి బీర్ తాగితే పట్టుకోర్రా? ఈ లంగా మాటలు కాకపోతే బీర్ తాగితే పట్టుకోరా? పట్టుకుంటారా లేదా? మళ్ళా 12:30కి ఈడు విక్కియాడు గీడు 12:30కు. హలో సార్, నేను విక్కీ దాదా నంబర్ 1. ఏందిరా చెప్పండి. ఎమ్మెల్యేనేనా? నేనే మాట్లాడుతున్నారా? పిఏ ఉంటాడు 12:30కు, భార్య ఉంటుంది అనగానే నేను ముగ్గురం వస్తున్నామన్నా. పెరికిడి చౌరస్తాలో మేము మంచికొకటి వేసినాం. ట్రిపుల్ రైడ్ వస్తున్నాం సార్. మళ్ళా మమ్మల్ని పోలీసులు పట్టుకున్నారు సార్. వీళ్ళ బాధ, ఈ విక్కీ ప్రసాద్ గారి రాజా గారి బాధలు పడలేక ఎంతమంది యువకులకు లైసెన్స్ లేకపోతే అంతమంది మీరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో మీరు లైసెన్స్ అప్లై చేసుకోండి అని చెప్తే 18,000 మంది పిల్లగాళ్లకు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చింది. వాస్తవం కాదా? నా జేబులు కాదని వాస్తవం కాదా? మీకు 7,000 రూపాయలు కట్టింది వాస్తవం కాదా? మరి మీరేంటారా ఓటు? కారేనా? అందరు కారుకేనా? అందరు సారికేనా? ఇంతమంది నాకు సపోర్ట్ ఉన్నారమ్మా. బీజేపీ వచ్చి జీవన్ రెడ్డి నీ రక్తం చూస్తాం. నా రక్తం ఎందుకురా? మేకలు కొడుతారు ఆడపోయి చూడు, కట్టుకోలే తుకల్లో చూడురా. అలా మా ఊళ్ళు భారత్కి అసలు కొడుకులు ఉన్నారు, 2 నా తమ్ముళ్ళు. అర్థమైందా? మంచిగా పడ్డావు. నెత్తి వలిపితే పిడ విక్తున్నాడు ఎలక్షన్లో. గంత పాపం మాటలు వస్తాయి అక్క. మీకు దయాస్తాయి అక్క నా మీద? గిన్ని
నా పుణ్యమే నన్ను కాపాడిందట. నీ కడుపు చల్లగుండా. గిన్ని పనులు నేను చేస్తా ఉంటే గిన్ని పనులు నేను చేసిన పనులు నేను చెప్పిన మళ్ళీ కూడా మీ అందరికీ మీ కడుపులో తలకాయ పెట్టి నన్ను మరొక్కసారి ఆశీర్వదించమని శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. हमारे सारे माइनॉरिटी बहनी लोग बहुत ज्यादा लोग भी है, 30,000 लोग हमारा बहनी लोग है. हमारा बहनी लोगों से आपसे रिक्वेस्ट कर रहे हैं, आपको सबको सलाम अलैकुम. इमाम मौजूद का तनख्वाह दे रहे, इमाम मौजूद का तनख्वाह भी दे रहे. बच्चा पढ़ना है तो हमारा माइनॉरिटी बहनी लोगों का चारों तरफ से तकलीफ रहता, एक पढ़ने में तकलीफ रहता. एक एक बच्चे के लिए पढ़ने के लिए 1,25,000 हमने खर्चा करके गुरुकुल पाठशाला डाल के आरमूर में 4 गुरुकुल पाठशाला में तकरीबन 1,500-2,000 लोग पढ़ रहे. सही नहीं है अम्मा? ये कर्नाटक में कांग्रेस है, वहां पे है अम्मा. ये इमाम मौजूद आपके लिए दुआ कर रहे, हम के लिए कर रहे, और तेलंगाना के लिए कर रहे, आरमूर के लिए कर रहे, पूरा हिंदुस्तान के लिए दुआ करने वाले के हमने तनख्वाह दे रहे. उन्होंने दे रहे कांग्रेस वाला, महाराष्ट्र में बीजेपी वाला दे रहे. हमारे बहनी लोगों का बेटी है तो उसके लिए शादी मुबारक के लिए 1,01,16 रुपए हमने दे रहे. कई हिंदुस्तान में ये कांग्रेस वाला बीजेपी वाला दे रहे. ये कांग्रेस वाला बोल, ये माइनॉरिटी बहनी लोगों का बेटियों का शादी होता और उनका बेटी की नंदीपेट में दिया तो नंदीपेट का बेटी बागलूर में दिया तो सब लोगों के लिए नंदीपेट में 2 एकड़ में फंक्शन हॉल 4 करोड़ दे के बना दिया. आरमोर में और एक फंक्शन हॉल 5,000 गज में चिराग नगर में परसों करे हमारा बहनी लोग आया. सही नहीं है? और बागलूर में एक भी फंक्शन हॉल बना रहे. वो बनने के बाद शादी मुबारक हम दे रहे, शादी खाना भी बना रहे, रमजान को ऑफिशियल करे. रमजान में इफ्तार में आपका एमएलए खुदारा 10 बार आया. अल्लाह का फजल से, अल्लाह का दुआ से, अल्लाह का करम से 48 मस्जिदों को हम पैसा दे दिया. मरकज कमेटी के लिए 25 लाख दे दिया, ईदगाह के लिए 25 लाख दे दिया, स्लॉट हाउस के लिए 50 लाख दे दिया, बेबारम के लिए 13 करोड़ खर्चा करके वेज एंड नॉन वेज मार्केट सर्किट में बना रहे. सब लोग ये बन रहे अम्मा. 48 मस्जिदों के पैसा दे रहे अम्मा. अम्मा लोग पिंचन दे रहे अम्मा. 2,016 रुपए हमने पिंचन दे रहे अम्मा. सब पूरा इतना दे रहे. इंशाअल्लाह अल्लाह का फजल से, आपका दुआ से हम जीत जाते. यहाँ की एमपी भी जीत गया. आपसे एक रिक्वेस्ट है अम्मा, आप घर में बैठे तो वो वोट बीजेपी की चले जाते. किधर जाते? आप घर में बैठे तो वो वोट बीजेपी की चले जाते. बैठते अम्मा. सुबह 5 बजे नमाज करके 7 बजे उठ के पहली वोट हमारा बहनी लोगों का 30,000 लोगों का वोट कार में डालना. क्या कि एमपी है तू आ रहे भाई हमारा ऊपर कंटेस्ट करे बोला. यहाँ से खुरुटला भाग गए. क्यों भाग गया? हमारा बहनी लोगों को देख के भाग गया. नहीं सही नहीं है? इतना काम हम कर रहे. ఇన్ని పనులు నేను చేసిన, ఇంత మంచిగా మీతో ఉన్నా, మీలో ఒక వ్యక్తిగా ఉన్నా, మీ కుటుంబ సభ్యుడిగా ఉన్నా, మళ్ళీ ఒకసారి ఆశీర్వదించండి. 10 రోజులు నా కోసం పనిచేయండి. 10 సంవత్సరాలు మీకోసం 24 గంటలు 365 రోజులు ఒక జీతగాడిలాగా పనిచేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. సరే సార్, ఇవన్నీ బాగానే ఇచ్చినావు, మరి మళ్ళీ గెలిస్తే ఏమి ఇస్తావు? అంతేనా? మళ్ళీ గెలిచిన వెంటనే ఎంతమంది అక్క చెల్లెలకు రేషన్ కార్డులు ఉంటే అంతమంది అక్క చెల్లెలకు తొట్టు బియ్యం పనిచేసి సన్న బియ్యం ఇస్తాం. సప్పట్లు కొట్టే వాళ్ళకు తొట్టు బియ్యం, సప్పట్లు కొట్టే వాళ్ళకు సన్న బియ్యం. ఇప్పుడు పింఛన్ ఎంత ఇస్తున్నాం? 16 రూపాయలు. మీరు మింగుతారు అవరా? 2,016 ఇస్తున్నాం. ఎంత ఇస్తున్నాం? 2,016 రూపాయల పింఛన్ ఇస్తున్నాం. వాస్తవమేనా? మళ్ళీ మనం గెలిచిన తర్వాత డిసెంబర్ 4వ తారీఖున మా ముసలక్కలకు, అక్క చెల్లెలకు, మా అమ్మలకు, వికలాంగులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు 2,016 రూపాయల పింఛన్ 5,000 చేస్తాం. ఎవరైనా రైతు బీమా ఏ విధంగా అయితే 5,48,000 గంటల్లో వస్తుందో, ఎవరైనా మా అక్క చెల్లెళ్ళ ఇళ్లలో
భూమి లేని వారు కూడా ఇక్కడున్న వాళ్ళందరూ ఎవరైనా ఒకరు చనిపోతే ఆకస్మికంగా కుటుంబంలో మరణిస్తే 48 గంటల్లో కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా పేరు మీద 5 లక్షల రూపాయలు ఇస్తాం. ఇంట్లో స్పెషల్ ఏంటంటే భూమి లేని వాళ్ళకు కూడా ఇస్తాం. ఇక్కడ మహిళలు ఉన్నారు, ఇప్పుడు అతను కయ్యం పెట్టుకుంటారు, కిందికి దిగగానే ఇట్లా అంగి పట్టి గుంజుతారు నన్ను. సార్ నాకు పింఛన్ రాలేదు. ఇంట్లో మీరు మంచిగా వినాలి, ఆడోళ్ళు పింఛన్ వచ్చిన వాళ్ళకి వచ్చింది, రానోళ్ళకు రాలేదు. అత్త కట్టే కోడలకు రాలేదు, కోడలు కట్టే పిఎఫ్ లేదని అత్తకు రాలేదు. వచ్చిన వాళ్ళందరూ ఇట్లా పక్కకు ఉంటారు. రానోళ్ళు ఎంతమంది ఆడోళ్ళు ఉంటే అంతమంది ఆడోళ్ళకి ఎట్లా మొత్తం ఆడోళ్ళకి ఆరుమూరు పట్టణంలో 35,000 మంది నా అక్క చెల్లెళ్ళు ఉన్నారు. గాల్లే గుర్తుతారు నాకు ఇప్పుడు ఓటు. మీరు ఎటు పోతారో తెలియదురా, మీరు గాళ్ళు అయితే పక్క గుర్తుతారు. అంతేనా? నాతోనేనా? మా అక్క చెల్లెలు ఎంతమంది ఉంటే అంతమందికి పింఛన్ రాని వాళ్ళందరికీ సౌభాగ్యలక్ష్మి కింద 3,000 రూపాయలు పింఛన్ ఇస్తాం. ఓళ్ళకి ఇస్తాం, బిడ్డ అందరికి ఇస్తాం. ఎంతమంది రానోళ్ళు ఉంటుంది 60,000 ఇస్తాం, కొడుకు ఇస్తాం, కోడలికి ఇస్తాం, మొగోళ్ళకి ఇయ్యం. అబ్బో వాళ్ళ గుర్తుతారు. ఆడళ్ళు ఎంతమంది పింఛన్లు రానోళ్ళు ఉంటే అంతమందికి ఇస్తాం. అన్ని మంచిగా చెప్తున్నావు సార్, పక్క చెప్తున్నావు, కానీ మా డబుల్ బెడ్రూమ్ల సంగతి ఏంది? हमारा गरम का क्या है बोलो. मेरे को पूछ रहे, अभी नीचे उतर गए तो पकड़ के पूछ रहे थे हमारा माइनॉरिटी भाई. ఎంతమందికి ఈ పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేకపోతే అంతమందికి ఇల్లు కట్టించే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, నాకు వేరే పని లేదు. మిషన్ మగిరితో నీళ్ళు ఇచ్చిన, కళ్యాణ లక్ష్మి ఇచ్చిన, పింఛన్లు ఇస్తున్నా, డాంబర్ రోడ్లు వేసిన, 100 పడకల ఆసుపత్రి తెచ్చిన, రెవెన్యూ డివిజన్ ఇచ్చిన, సిద్ధులగడ్డకు రోడ్ వేసిన, ఆనూరు బైపాస్ రోడ్ వేసిన, ఆర్మూర్ బైపాస్ రోడ్ వేసిన, బస్ స్టాండ్ మంచిగా చేసిన, అంబేద్కర్ చౌరస్తా లైట్లు పెట్టిన, సెంట్రల్ లైటింగ్ డివైడర్ వేసిన, పెరికిట్లో సెంట్రల్ లైటింగ్ ఇచ్చిన, పెరికిట్లో మామిడిపల్లిలో ఇచ్చిన, మల్లారెడ్డి చెరువు ట్యాంక్ బండ్ చేసిన. మీరంతా కూర్చుండేటట్టు నాకేం పనులు ఉన్నాయిగా? ఏమి లేదు, 2 మిగిలినాయి నాకు. 1 ఇల్లు కట్టి ఇవ్వడం, 2 పింఛన్లు ఇవ్వడం. 1 ఇల్లు కట్టి ఇవ్వడం, పేదలకు పేద అక్క చెల్లెలకు 2 పింఛన్లు ఇవ్వడం. సరిపోయిందా? ఇంకా కూడా మీరంతా మన ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ తావుకాళ్ళలో ఉంటే ప్రతి ఇంటిలో ఒకరికి ఎవరికైనా సరే, మొత్తం ఇల్లంతా అయినా సరే, ప్రతి ఒక్కరికి 15 లక్షల వరకే ఆరోగ్య వైద్య సాయం అందిస్తాం. మంచిదేనా? ఇదే కాదు, మా పట్టణంలోని అక్క చెల్లెళ్ళందరికీ సిలిండర్లు ఉన్నాయా? మోడీ ఎంత గుంజుతుండు సిలిండర్కు? ఎంత? మేము పింఛన్లు ఇస్తే వాడు గుంజుకపోతుంది. అంతేనా? 1,200 రూపాయలు ఉన్నాయి. మేమే ప్రభుత్వం 800 కట్టి మా అక్క చెల్లెళ్ళందరికీ కేసీఆర్ సిలిండర్ పుట్టి 400కి ఇస్తాం. ఎంతకి ఇస్తాం? ఎంతకి ఇస్తాం రా భాయ్? 400కి అక్క చెల్లెళ్ళందరికీ మేము పింఛన్ సిలిండర్ పుట్టిస్తాం. మంచిదేనా? అసైన్మెంట్ భూములు ఉన్నాయా? అసైన్మెంట్ భూములు ఉన్న వాళ్ళకి కూడా పట్టాలు ఇస్తాం. అంతేనా? ఇంకేమున్నాయి? వికలాంగులు ఉన్నారా? వికలాంగులకు 4,000 పింఛన్ 6,000 ఇస్తాం. ఎంత ఇస్తాం? 4,000 పింఛన్ 6,000కి ఇస్తాం. ప్రతి మహిళా బిడ్డలందరికీ ఒక మహిళా భవనం కట్టిస్తాం. ఇచ్చిన కాడికి ఇచ్చిన, తెచ్చిన కాడికి తెచ్చిన, చెప్పిన. అంత మంచిదేనా? మరి నన్నే గెలిపిస్తారా? నన్నే గెలిపిస్తారా? గాళ్ళు గెలిపిస్తారా? గక్కడలు గెలిపిస్తారా? 3వ వార్డులు గెలిపిస్తారా?
సోదరి మళ్ళీ గెలిపిస్తారా? నా నామినేషన్ అయ్యనికి వచ్చిన వాళ్ళు గెలిపిస్తారా? కేసీఆర్ సభకు వచ్చిన వాళ్ళు గెలిపిస్తారా? కవితక్క ర్యాలీకి వచ్చిన వాళ్ళు గెలిపిస్తారా? కళ్యాణ లక్ష్మి తీసుకున్న నా చెల్లెళ్ళు గెలిపిస్తారా? నాకే వేస్తారా? నన్నే గుద్దుతారా? నాకే గుద్దుతారా? సార్కే వేస్తారా? కారుకే వేస్తారా? కేసీఆర్కే వేస్తారా? నాకే వేస్తారా? నీ దయరాలు నిలబడి నిలబడి కాలు పోతున్నాయి రాళ్ళకు. మీరు మంచిగా పోయి పీరుదాయి పడ్డారు నీ అబ్బా లంగ పోరాళ్ళు వీళ్ళు. ఇప్పుడు ఇప్పుడు తూరేకుల కాళ్ళు అంటే నాకే వేస్తారా? అక్కడున్న వాళ్ళు వేస్తారా? వేసేదంతా ఒక్కసారి చేతులు ఎత్తురు రెండో 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 కక్కలు కిక్కర 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 రెండు నీళ్లు కట్టయితే రెండు చేతులు లేకపోతే సన్న బియ్యం బియ్యం దొడ్డు బియ్యం ఇంత. మళ్ళీ ఆశీర్వదించండి. మీ బిడ్డగా మళ్ళీ ఎమ్మెల్యేగా ఉన్నత పదవుల్లో మీ ఇంటికి తిరిగేస్తా. ఇక్కడే మళ్ళా దావత్ పెట్టుకున్నాం, సరేనా? మళ్ళా నాకు సిద్ధులకుంట దేవుడు ఒకటో నంబర్ ఇచ్చింది. మీ దయ వల్ల నా నంబర్ ఎంత? నా నంబర్ ఎంత? 63 అంటే 1. ఆశన్న గారి జీవన్ రెడ్డి మీ బిడ్డ అంటే 1. అభివృద్ధిలో 1వ నంబర్. అక్షయ తృతీయ రోజు సీటు మొదటిది. మొన్న ముఖ్యమంత్రి గారు సీట్లు ఇచ్చింది మొదటిది. 2013లో సెంటిమెంట్ అప్పుడు ఇచ్చింది మొదటిది. మళ్ళా మన బ్యాలెట్ బ్యాగ్స్ లో నంబర్ 1. 1 नंबर हमारा है, हमारा बहनी लोग भूल मत जाओ. 7 बजे आके 1 नंबर का ऊपर ऐसा दबाना, 2 लाख वोट अंदर चले जाना. ये ऐसा इंशाअल्लाह अल्लाह का फजल से, अल्लाह का करम से हो जाना. ये सुबह 7 बजे आप देखो आ रहा ना. వాళ్ళందరికీ తెలిసే 9 సార్లు వేసి నాకే 2 సార్లు వేసి కుదురు గెలిపించారు. వాళ్ళకి తెలియదు కదా. 1వ నంబర్ ముద్దు, 1వ నంబర్ ముద్దు, 1వ నంబర్ ముద్దు. మనదే గుర్తు, మనదే గుర్తు, మనదే గుర్తు. కారు గుర్తుకే, కారు గుర్తుకే. కళ్యాణ లక్ష్మి తీసుకున్న చెల్లెకు అడుగు, పింఛన్ తీసుకున్న తల్లికి అడుగు, లైసెన్స్ తీసుకున్న విక్కి గారికి అడుగు, కారు తీసుకున్న అక్కకు అడుగు, మన డెలివరీ చేసుకున్న చెల్లెకు అడుగు, చెల్లెకు పుట్టిన తల్లికి బిడ్డకు అడుగు, కేసీఆర్ కి తీసుకున్న అవ్వకు అడుగు. మనమే గుర్తు. మీరు మళ్ళా మళ్ళా దొరకరని ఊరుతున్నారు. 30వ తారీఖు నా పెళ్ళుంది. పత్రికలు వంచిన 3 వార్డుల 18 వార్డుల 19 వార్డుల వంచిన నన్ను మళ్ళా గెలిపిస్తారా? మీకు తిరిగి తిరిగి కాళ్ళు నొత్తున్నాయి కదా. మీ గడ్డలో డాంబర్ రోడ్ పడుతుంది, అంతేనా? నేను కిందికి వచ్చి నేను కిందికి పోయి మా ఆడోళ్ళకి నమస్తే పెట్టుకుంటే నాకు కడుపు నిండుతుంది. కొంతమంది పింఛన్లు రానోళ్ళు, ఇల్లు రానోళ్ళు గొరుగుడు గొరుగుడే, గుద్దుడు గుద్దుడే. అన్వర్ భాయ్, అన్వర్ భాయ్ సలాం భాయ్, యూసుఫ్ భాయ్ సలాం భాయ్. రామక్క పాట పెట్టాల్సింది.